అది ఒక పల్లెటూరు చదువురాని తల్లి కూతురి చదువు కోసం బయట ఊరికి వచ్చెను. అది 2017 చెన్నై మహానగరం. అప్పుడు సమయం ఉదయం 6:30. చెన్నైలోని అన్నా యూనివర్సిటీకి వచ్చారు. ఎవరినో అడిగారు అడ్మిషన్లు ఎక్కడ జరుగుతాయి అని. ఎప్పటిలాగే పొద్దున్నే యూనివర్సిటీ గ్రౌండ్లో మార్నింగ్ వాక్ చేయడానికి చాలా మంది వచ్చారు. అందులో ఒక అతనికి అనుమానం వచ్చి అడ్మిషన్ కోసం రమ్మని యూనివర్సిటీ వాళ్ళు పంపించిన కార్డు ఉందా అని అడిగారు. ఆమె సంచి నుంచి జాగ్రత్తగా తీసి చూపించింది. తీరా చూస్తే అది చెన్నై అన్నా యూనివర్సిటీ అడ్మిషన్ కార్డు కాదు, కోయంబత్తూరులోని అన్నా అరంగల్ వ్యవసాయ యూనివర్సిటీ అని ఉంది. మరే ఇప్పుడు ఏమి చేయాలో తెలియలేదు ఆ తల్లికి. 1200 మార్కులకు గాను 1017 మార్కులు తెచ్చుకుంది. ఆ అమ్మాయి స్వాతి భవిష్యత్తు చదువులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. చెన్నై నుండి కోయంబత్తూర్ 550 కిలోమీటర్లు. ఉదయం 8:30 అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అప్పటికి 7:30 అయింది. గంటలో ఎలా వెళ్ళగలదు? కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి స్వాతికి. ఆరోగ్యం బాగాలేకపోయిన కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించింది తాను. అప్పటికప్పుడు కారులో వెళ్ళినా కనీసం 7 గంటలు పడుతుంది. చూస్తుండగా ఒకరు ఇద్దరు కాస్త స్వాతి వాళ్ళ అమ్మ చుట్టూ 10 మంది పోగయ్యారు. యూనివర్సిటీ పాత విద్యార్థి ఒకరు తల్లి కూతురికి ఇడ్లీ ఇచ్చారు. వచ్చిన అందరూ తలా కొంత డబ్బులు పోగేసి 2 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. అక్కడికి వాకింగ్ వచ్చిన ఒక ప్రొఫెసర్కి కోయంబత్తూర్ యూనివర్సిటీలోని రిజిస్టర్ పరిచయం. ఆయనకి ఫోన్ చేసి స్వాతి కొంచెం లేటుగా వచ్చుది అని విషయం మొత్తం చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఒకతను అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి కార్ బుక్ చేశాడు. జీవితంలో విమానం ఎక్కడం కాదు కదా చూడడం తొలిసారి వాళ్ళకి. 10 గంటలకి విమానం ఎక్కారు ఆ తల్లి కూతురు. ఉదయం 11:40 కోయంబత్తూరులో దిగారు. దిగిన వెంటనే మరో కారు వచ్చింది వాళ్ళ కోసం. అంత మార్నింగ్ వాకింగ్ కోసం వచ్చిన వాళ్ళు చేశారు. 12:15 యూనివర్సిటీకి చేరుకున్నారు ఆ తల్లి కూతురు. మధ్యాహ్నం 2 గంటలకి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి అయింది. ఎస్సీలో బయోటెక్లో చేరింది స్వాతి. ఎంత పాజిటివిటీ ఉంది. కలిసికట్టుగా ఉంటే ఒక పేదింటి అమ్మాయి సహాయం చేయవచ్చు కదా.